నమస్కారం నాది. ఈరోజు ఈ సందర్భంలో మా కనకదుర్గ అకాడమీ 23వ వార్షికోత్సవం చేసి మా అందరికీ ఆశ్చర్యపరిచింది ఇక్కడ చాలా. మీరు నిజంగా నమ్ముతారో నమ్మరు, ఈ అమ్మాయిని ఎన్నో ఇయర్స్ తర్వాత నేను ఈరోజు చూశాను. బిఫోర్ మ్యారేజ్ మా దగ్గర స్టూడెంట్, ప్రసన్నరాణి దగ్గర స్టూడెంట్. మా ఇద్దరిని కాంబినేషన్లో డిప్లొమా చేసింది తను. 6 months బిఫోర్ ఒక ప్రోగ్రాంలో కలిశాను తనని. అసలు ఆశ్చర్యపోయాను నేను. కనకదుర్గ ఎక్కడెక్కడో సెటిల్ అయిపోయినారు పిల్లలందరూ. ఈరోజు ఎన్నో ఏండ్ల తర్వాత ఈ అమ్మాయి కలవడము, వాళ్ళ ఫ్యామిలీ అంతా సపోర్ట్ చేసి డాటర్స్తో సహా స్టేజ్ మీద చేయడము చాలా ఆనందంగా ఉంది. కనకదుర్గ తన సొంత పిల్లలే కాకుండా చిన్న చిన్న పిల్లలు, 5 ఏళ్ల పిల్లలు ఆ రామదాస్ కీర్తన చేయడం ఏంటి, ఆ చిన్న చిన్న అమ్మవారి ఐటమ్స్ చేయడం ఏంటి, అసలు మన ఇష్టమే. పిల్లలు హాయిగా ఫ్రీగా ఎంత చక్కగా చేస్తున్నారో, నన్ను ఎవరు ఏమనుకో నా డాన్స్ నేను చేస్తానన్నట్టు చక్కగా చేస్తున్నాను, భయం లేకుండా. సో మంచి ఎంకరేజ్మెంట్ ఉంది. ఇలాగే ఎంకరేజ్ చేస్తూ ఉండే పిల్లల్ని, ముఖ్యంగా చిన్న పిల్లల్ని కూడా తీసుకొచ్చి మీరు ప్రాక్టీస్లో ఇవ్వడం అంటే పేరెంట్స్ షుడ్ బి ఒబీడియంట్. పేరెంట్స్ సపోర్ట్ లేకపోతే ఆ చిన్న అమ్మాయి అంతవరకు రవీంద్రభారతి స్టేజ్ మీద వరకు రాదు. ఇవాళ రవీంద్రభారతి స్టేజ్ మీద 5 ఏళ్ల అమ్మాయి, 6 ఏళ్ల అమ్మాయి డాన్స్ చేసిందంటే పేరెంట్స్ సపోర్టు, పేరెంట్స్ పేషెన్స్, దట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓపిక తీసుకురావాలి. ఇంత లేట్ అయింది అంత లేట్ అయింది అనకుండా ఓపిక కూర్చొని ఈ రోజు వరకే మీ కూతుర్లకి కానీ మన్మరాళ్ళకి కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ స్టేజ్ మీద చూసి మీరు అందరూ ఆనందపడతారు. ఇప్పుడు చక్కగా బొమ్మ దాగా తయారయ్యి డాన్స్ చేస్తుంటే మాకు ఇంకా సంతోషంగా మేము చూసే వాళ్ళకి అమ్మాయి లయ అసలు మేము మాట్లాడుకుంటున్నాం, అసలు వీళ్ళు చేసేస్తున్నారు లయలో. వాళ్ళు ఏం చేసినా వాళ్ళకి తెలియదు కానీ లయలో మాత్రం చక్కగా చేస్తున్నారు. పాటతో అందులో టేప్ మీద చేయడం, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కౌంటింగ్ షుడ్ బీ దేర్. ఆ చిన్న పిల్లలకి వాళ్ళకి ఏమీ తెలియదు, పాట రాదు, కానీ కరెక్ట్గా లయలో పాటకి సరిగ్గా హస్తముద్రాలు పట్టడం, హస్తముద్రాలు రావడం అంటే నాట్ ఏ జోక్. అది చిన్నప్పటి నుంచి అలా నేర్చుకుంటున్నారు. కాబట్టి మ్యూజిక్ కాలేజ్ స్టూడెంట్ బీయింగ్ షీస్ ఫ్రమ్ మ్యూజిక్ కాలేజ్, షీ వెంట్ టు కూచిపూడి అకాడమీ. సో మ్యూజిక్ కాలేజ్లో స్టూడెంట్స్ కూడా ఎంతో ఒబీడియంట్గా ఉంటారు. మేము మ్యూజికల్లో చెప్పేది కూడా సిస్టమేటిక్గా చక్కగా నేర్పిస్తూ ఉంటాము. నేర్పించుకుంది ఆ మ్యూజిక్ కాలేజ్లో మేము నేర్పించిన డిప్లొమా కోర్స్ మట్టికి సరిపోదు. ఆఫ్టర్ దట్ దే ఓన్ కొరియోగ్రఫీ దే షుడ్. అప్పుడు వాళ్ళ టాలెంట్ వాళ్ళకి ఈరోజు మేము చూస్తున్నట్టుగా ఇప్పుడు కనబడుతుంది అనమాట వాళ్ళ కొరియోగ్రఫీ. సో మాకేమైనా చెప్పేది ఉంటే మళ్ళీ వాళ్ళు ఫోన్లు చేస్తారు, మేమైనా చేసామా మేడం, ఎలా చేసాము అని. అది ఏమన్నా చిన్న డీకరెక్షన్స్ ఏమైనా ఉంటే వీ డూ ఇట్. వాళ్ళకి ఇఫ్ దే నీడ్ వేరే మాకు అవసరం ఉంటే ప్రసన్నకి కానీ మా కానీ, దట్ ఈస్ కామన్. నాట్ ఓన్లీ దుర్గా, ప్రతి ఒక్క స్టూడెంట్ దే డూ దిస్. మేము చేసాం మేడం, ఇంత చేసుకున్నామా, మరి అందరు బాగుంది అన్నారు, మా ఏమైనా తప్పులు ఉన్నాయని అగైన్ దే విల్ కమ్ టు రీకరెక్షన్ దేర్ మూమెంట్. సో దట్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో వెరీ వెరీ హ్యాపీ దుర్గా, ఆల్ ది బెస్ట్. ఇలాగే ప్రోగ్రామ్స్ చేస్తుండే. నెక్స్ట్ టైం ఐ వాంట్ టు సీ మంచి డాన్స్ బ్యాలెన్స్ ఐ వాంట్ టు సీ. ఎస్, యూ డూ ఇట్, యూ క్యాన్ డూ ఇట్. ఓకే, ఆల్ ది బెస్ట్.